అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కూడా మొత్తం 1000 బెల్ట్ షాపులకు ఈ మొలకల చెరువు కేంద్రం నుంచే అక్రమ మద్యం వ్యాపారం సాగుతూ ఉందని చెప్పేసి నిన్న అధికారుల దాడుల్లో విస్తుపోయే నిజాలైతే బయటపడ్డాయి. ఇక మొలకల చెరువు కేంద్రం చేసుకునేసే దాదాపు జిల్లాలో చిత్తూరు జిల్లాలో సగం మండలాల చిత్తూరు నియోజకవర్గంలో సగం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైన్ షాపులకు, అలాగే మా అనంతపురం జిల్లాలోని మరికొన్ని వైన్ షాపులకు మొత్తం 1000 వైన్ షాపులకు అక్రమ మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించారు. అదే కాకుండా పోలీసుల ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులో ఉన్నటువంటి సురేంద్ర నాయుడు ఇచ్చిన సమాచారం మేరకే బెల్ట్ షాప్కి సంబంధించినటువంటి లిక్కర్ ఉపయోగించే స్పిరిట్ను కూడా విజయవాడలోని జనార్దన్ రావు దగ్గర నుంచి సప్లై చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా విజయవాడలో అతని జనార్దన్ రావు షాప్ మీద కూడా దాడి చేసి అక్కడ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలిసి ఇప్పుడే సమాచారం అందింది. అదే కాకుండా జనార్దన్ రావు తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్ర రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి, అలాగే సురేంద్ర నాయుడు మరికొంతమంది కలిసి, మొత్తం కొంతమంది వైసీపీ నాయకులు కలిసి సౌత్ ఆఫ్రికాలో మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ మద్యం తయారీ కేంద్రం నుంచి విజయవాడకు అలాగే తంబలపల్లికి స్పిరిట్ సప్లై అవుతుందని చెప్పేసి ఈ రహస్యాన్ని అధికారులు అయితే ఛేదించారు. సౌత్ ఆఫ్రికా నుంచి మద్యానికి సంబంధించినటువంటి స్పిరిట్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి రవాణా అవుతా ఉందని చెప్పేసి అధికారులు అయితే నిర్ధారించారు. అలాగే జనార్దన్ రావు దగ్గర కూడా జనార్దన్ రావుతో పాటు మరికొంతమంది కలిసి ఉన్నారని చెప్పేసి అధికారులు ఈ విచారణలో స్పష్టంగా తెలిసినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఈ సమాచారం అంతా కూడా జనార్దన్ రావు, అలాగే రాజేషు, అలాగే సురేంద్ర నాయుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నట్టు ఫోన్ సంభాషణ ఆధారంగానే మొత్తం బయటపడిందని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. అదే కాకుండా ఈ మొలకల చెరువు కేంద్రంగా చేసుకుని సురేంద్ర నాయుడు లిక్కర్ సంబంధించినటువంటి నకిలీ మద్యం వ్యాపారాన్ని సంబంధించినటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్ విధానం అన్నింటినీ కూడా ఇతను చేసుకునేవాడు. ఇతనితో పాటు రాజేష్ ఉన్నటువంటి వాహనాల్లోనే ఈ నకిలీ మద్యాన్ని లిక్కర్ షాపులకు తరలించడం, బెల్ట్ షాపులకు తరలించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా అధికారుల ద్వారా తెలిసింది. అదే కాకుండా ఇప్పుడు సురేంద్ర నాయుడు అదుపులోకి తీసుకోవడంతోనే రాజేష్ పరారైనట్లు కూడా తెలిసింది. అతని కోసం కూడా ఎక్సైజ్ శాఖ పోలీస్ అధికారులు వెతుకుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే రాజేష్ అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇదే కాకుండా ఈ లిక్కర్ కుంభకోణం విషయంలో విదేశాల నుంచి కొనసాగుతూ ఉంది ఇక్కడికి చిత్తూరు జిల్లాకని కూడా స్పష్టంగా తెలిసింది. దీని మీద మరింత లోతుగా విచారణ